స్టార్ట్ చేయండి. అందరికీ ప్రణామాలు. సర్వమోసమే గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మా అందరి గురుగారు బ్రహ్మశ్రీ పత్రేజీ గారు, అమ్మ సర్వమాలాంబ గారు కృతజ్ఞతలు తెలుపుతూ, సతీ సమేత సప్తృషుల గారి అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, మరియు ఆది శంకరాచార్యుల గారి అనుగ్రహంతో, శైలేష్ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు మన సర్వ విశ్వమయ భగవద్గీత సెక్షన్ మొదలు పెడుతున్నాం. ముందుగా ప్రార్థన చెప్పడానికి విద్యావతి మేడం వస్తూ, అలాగే 17వ అధ్యాయంలో 9-10 శ్లోకాలు చదువుతారు. అలాగే 18వ అధ్యాయంలో 23వ శ్లోకం రమా మేడం చదువుతారు. వీరిరువురికి సర్వ విశ్వమయ గ్రూప్ తరపున స్వాగతం, సుస్వాగతం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న అందరికీ ఆత్మ ప్రణామాలు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గీతాధ్యానం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణం మునినా మధ్యే మహాభారతం. జై శ్రీకృష్ణ. 17వ అధ్యాయంలో 9-10 శ్లోకాలు చదవాలి మేడం. చదివేనా మేడం? చదివేనా మేడం? చదవండి. కట్వాంల లవణ తుష్ణ తీక్షరూక్ష విదాహినః ఆహార రాజస శ్రేష్ఠ దుఃఖ శోకామయ మయ ప్రదాః. యాతాయామం గతరసం పూతి పర్యుషితం చాయత్ ఉచ్చిస్తమపి చామేద్యం భోజనం తామస ప్రియం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధః సప్తదశాధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగయోగః. భీష్మ ఉవాచ లవణాత్యుష్ణా తీష్ణరుక్షా విదాహినః ఆహార రాజసస్యేష్ట దుఃఖశోకమయ ప్రదాః. యాతాయామం గతరసం పూతి ఉచ్చిష్టమపి చామేచ్యం భోజనం తామస ప్రియం. జై శ్రీకృష్ణ. కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత సప్తమోధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగ యోగః. కట్వామలవణాత్తుష్టం వృక్షవిదాహిన ఆహార రాజసాశ్రేష్ట దుఃఖ శోకమయ ప్రదా. యతయామం గతరసం పూతి పరుషతిం చ యాత్ ఉచిష్టమపి చామేద్యం భోజనం తను సప్రియం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తదశోధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగయోగః. కట్వం లవణాత్యుష్ణ తీక్షరూక్షా విదాహినాః
आहारराजश्रेष्ठा दुःखशोकमयप्रदाः यातयामं गतरसं पूतिपर्युषितं च यत् उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम्। जय श्री कृष्ण। జై శ్రీకృష్ణ. అందరికీ ఆత్మ ప్రణామం తెలుపుకుంటూ మరి యూట్యూబ్లో కూడా వీక్షించే వారికి నమస్సు మాజలు తెలియజేస్తూ ఈరోజు భగవద్గీత సెషన్లో మనము 18వ అధ్యాయమైనటువంటి మోక్ష సన్యాస యోగంలో 23వ శ్లోకానికి స్వాగతం పలుకుతూ మనము చదువుకుందాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టాదశోऽధ్యాయः మోక్షసన్యాసయోగः. శ్రీభగవానువాచ నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలాప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. నియతం అంటే క్రమపరచబడినటువంటిది అని అర్థం అన్నమాట. ఇక్కడ మరియు సంఘరహితం అంటే సంగత్వము లేకుండా, అరాగద్వేషత అంటే రాగద్వేషాలు లేకుండా, కృతం చేయబడేది, అఫల ప్రేప్సున కర్మఫల వాంఛ మరి కర్మఫల వాంఛ లేనట్టి వానిచే, కర్మ కర్మ యత్ ఏదైతే, తత్ అది, సాత్వికం సత్వగుణంలో ఉన్నదిగా, ఉచ్యతే చెప్పబడుతుంది. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలాప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే అంటే క్రమపరచబడింది, సంగత్వరహితంగాను, రాగద్వేషాలు లేకుండాను, ఫలవాంఛ లేకుండాను చేయబడేది అయిన కర్మ సత్వగుణంలో ఉన్నదిగా చెప్పబడుతుంది. అంటే కర్తృత్వాభిమానము కానీ ఫలాపేక్ష కానీ లేని పురుషుల చేత రాగద్వేష రహితముగా చేయబడు శాస్త్ర విహితమైన కర్మను సాత్విక కర్మ అని అంటారు. అర్జున అనేది ఇక్కడ పరమాత్మ చెప్పడం అనేది జరిగింది. అంటే ఏది సాత్విక కర్మ? మరి శ్లోకం చదువుకుందామా? ఓకే. నియతం నియతం సంగరహితం 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 రహిత రహితం రహితం అరాగద్వేషతః అరాగద్వేషతః కృతం కృతం అఫలాప్రేప్సునా అఫలాప్రేప్సునా నా కర్మయత్ కర్మయత్ తత్ సాత్వికం తత్ సాత్వికం ఏకం ఉచ్యతే. ఉచ్యతే. నియతం సంగరహితం నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అరాగద్వేషతః కృతం అరాగద్వేషతః కృతం అరాగద్వేషతః కృతం అఫలాప్రేప్సునా కర్మ అఫలాప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. యత్తత్ సాత్వికముచ్యతే. ఏ జై శ్రీకృష్ణ చెప్పచ్చు. శ్రీకృష్ణ. శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టాదశోऽధ్యాయः మోక్షసన్యాసయోగः. శ్రీభగవాన్ ఉవాచ నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఫలాపేక్షను విడిచి అభిమాన రాగ ద్వేష రహితుడై చేసే విధి విహిత కర్మలే సాత్వికమైనవి.
జై శ్రీ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయః మోక్షసన్యాసయోగः నియతం సంగరహితం అరాగద్వేషహత కొంచెం గట్టిగా చెప్పండి. చెప్పాలా మేడం? చెప్పండి, గట్టిగా చెప్పండి, వినిపిస్తుంది. సగమే చెప్పారు మీరు. నియతం సంగరహితం అరాగ ద్వేషత మ్యామ్ చెప్పారా? ద్వేషతః కృతం అఫలా ప్రేప్సునా కర్మ. రాగ ఓకే, రాధా మేడం చెప్పొచ్చు, లేదా మీరైనా చెప్పండి. మ్యామ్ చెప్తారా? చెప్పండి మేడం, చెప్పండి. రాధా మేడం చెప్పండి మేడం. ఎవరైనా పర్వాలేదు మ్యామ్, చెప్పండి. జై శ్రీకృష్ణ. చెప్పండి 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 మేడం, లాస్ట్ చెప్తాను నేను. మేడం మేడం కానివ్వండి. జై శ్రీకృష్ణ. శ్రీ విద్యార్థులకు కూడా డిస్టర్బెన్స్. మోక్షయోగ భగవాన్ వాచ నీతం సంగరహితం ద్వేషకృతం అత్వికముచ్యతే. శాస్త్రము చేత నియమింపబడినది ఆసక్తి అభిమాని లేకుండా చేయబడినది సాత్వికం అనబడును. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అద అష్టదశోధ్యాయః మోక్ష సన్యాసయోగః నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికాముచ్యతే. కర్తృత్వాభిమానము గాని ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేష రహితముగా చేయపడు శాస్త్ర విహితమైన కర్మను సాత్విక కర్మయని అందురు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సువర్ణ మ్యామ్ వినిపిస్తుందా? సువర్ణ మ్యామ్ ఓకే ఓకే, వినిపించట్లా. శాంతి మ్యామ్ కొంచెం చెప్పండి, ఏం కాదు. నో వన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ది వరల్డ్. సో అందరం నేర్చుకునే వాళ్ళం, ఇంకా నిరంతర విద్యార్థులం ఇక్కడ, కాబట్టి నో ప్రాబ్లం. నా దగ్గర బుక్స్ లేవు. బుక్స్ లేవా? అయితే నేను రేపు చెప్పే 24వ శ్లోకాన్ని నేను మీకు గ్రూప్ లో పెడతాను, చూసుకోండి ఒకసారి. మరి ఓకే. ఏంటంటే నేను మా అత్త కాశీ వెళ్తాం, అప్పుడు ఇస్తాను లేవే, నా దగ్గర ఉన్న ఏటి కొనాలంటే అలాగందని అలా వింటున్నాను నేను, అంతే. ఓకే ఓకే ఓకే. అప్పటి వరకు ఎందుకు కొండం, నా దగ్గర ఉన్నాయి బోల్డ్ అని అనడం వల్ల నేను వినమంటుందని వింటున్నాను. ఓకే ఓకే ఓకే, వినండి పర్లేదు. అయితే మీరు వాట్సాప్ చేస్తే నేను గ్రూప్ లో పెడతాను. ఆల్రెడీ నేను గ్రూప్ లో ఉన్నారు కదా, నేను గ్రూప్ లో. ఓకే, అంటే రేపు ఏది చదవాలో అది పెడతారా? రేపటి శ్లోకం పెడతాను. ఓకే ఓకే.
అలా అయితే ఫాలో అప్ అవుతాను. అందుకే మీరు ఏం చేస్తారో నాకు తెలియట్లేదు, జస్ట్ అదే అదే వింటున్నాను అంతే. భక్తి వస్తుంది కదా అని వింటున్నాను అంతే. సరే, జై శ్రీకృష్ణ. అంటే జై శ్రీకృష్ణ. భగవంతుడు క్రమపరచబడింది సంగత్వ రహితంగాను మరియు రాగద్వేషాలు లేకుండాను ఫలవాంఛ లేకుండాగాను చేయబడినదే ఆయన కర్మ సత్వగుణంలో అది ఉన్నదిగా చెప్పబడుతుంది అన్నారు. అంటే వివిధ ఆశ్రమ స్థితులు సామాజిక విభాగాల దృష్ట్యా శాస్త్రాలలో చెప్పబడినట్లుగా సంగత్వము కానీ సామ్యము కానీ లేకుండా చేయబడినవి. అంటే అందువలన రాగద్వేషాలు లేనివి, స్వీయ ప్రీతి, రాగద్వేషాలు ఈర్ష్య అసూయ ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా, మన మనుషులం కదా, అవన్నీ లేకుండా స్వీయ ప్రీతి. స్వీయ ప్రీతి అని అంటే మన సొంతంగా ఇష్టమైనవి అన్నమాట. మనకి ఇష్టం స్వీయం, మనంగా స్వీయ రచన అని అంటారు కదా, ఆ విధంగా తన సొంతంగా ఇష్టమైనటువంటి వాటిని కానీ స్వీయ భోగము, అన్ని రకాల సుఖాలు అని అర్థం అన్నమాట. స్వీయ భోగం అంటే మన శరీరానికి భౌతికానికి సంబంధించినటువంటి సుఖాలు కానీ లేకుండా కేవలము భగవంతుని యొక్క ప్రీత్యర్థమే కృష్ణ భక్తి భావనలు చేయబడినవి అయిన నియమిత ధార్మిక విధులు సత్వగుణంలో ఉన్నట్టుగా మనకు కర్మలుగా చెప్పబడతాయి. ఏది సాత్విక కర్మలు అనేవి చెప్పబడతాయి అన్నదానికి ఇక్కడ భగవానుడు చెప్పడం అనేది జరిగింది. అందుకే క్రమబద్ధమైనది, రాగద్వేషములు లేనిది, అంటే ఈర్ష్య అసూయ ద్వేషాలు అవేవి లేనిది, ఫలాపేక్ష లేనిది, ఎలాంటి కోరికలు లేకుండా చేయబడు కర్మను సాత్విక కర్మ అని అంటారు అని ఇక్కడ మనకి భగవానుడు చెప్పడం జరిగింది. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి మరి ఎంతమంది సాత్విక కర్మలు చేస్తున్నారు, ఎంతమంది సాత్విక కర్మలో ఉన్నారు అనేది దీనిని బట్టి కూడా మనను కూడా మనము పరీక్షించుకోవచ్చు, అంటే తెలుసుకోవచ్చు. నేను కరెక్ట్గా సాత్వికంలోనే ఉన్నానా, ఇంకా భౌతికంలో ఉన్నానా, తెలిసిపోతుంది కదా మనకి. ఇక్కడ నేను భగవంతుని యొక్క ప్రీత్యర్థంలో ఉన్నానా, భగవంతుని యొక్క ధ్యానంలో ఉన్నానా, ఎక్కడున్నాను నేను, ఇంకా నాకు అవి కావాలి, ఇవి కావాలి, బట్టలు కావాలి, నగలు కావాలి, మంచి భోజనము కావాలి, అందంగా తయారు కావాలి, నేను బాగుండాలి అందరిలో, ఏం చేసుకుంటాం? ఒక్కనాడ భగవంతుణ్ణి మనసారా తృప్తిగా నాయన తండ్రి అమ్మ తల్లి అనలేదు. ఇవన్నీ ఏం చేసుకుంటాము? ఒక్కసారి మనము ఒకసారి అద్దంలో చూసుకుంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ ఉంటే రోజు రోజుకి మనిషి ఎంత మారిపోతున్నాడు. అందుకే ఆ భగవంతుని పైన కనీసం ఒక్క నిమిషమైనా కానివ్వండి ఎందుకు ధ్యానించడం లేదు, ఎందుకు తెలుసుకోవడం లేదు? ఇక్కడ భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు. అందుకే సాత్విక కర్మలు ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేసేటటువంటి కర్మలు, అలా చేయడం మూలంగా మనకి మోక్షం అనేది వస్తుంది. అంతేకాని ఆయన ఏదో లాభాన్ని ఆశించి చెయ్యట్లేదు. కృష్ణుడు ఏమైనా లాభాన్ని ఆశించి అవును ఇది చేస్తే ఇది నాకు లాభం వస్తుందని ఏమైనా మనతో చేస్తున్నారా? అలా కాదు కదా. మనని ఏ విధంగా నరక కూపంలో పడకుండా పాపాలు తగ్గించుకోవడం, కర్మలు తగ్గించుకోవడం ఏ విధంగా అని ఆయన చూస్తున్నారు. మన వాళ్ళేమో ఎలా పాపాలు పెంచుకోవాలి, ఎలా అన్యాయాన్ని పెంచాలి, ఎలా అధర్మంగా ఉండాలి అని మన వాళ్ళు చూస్తున్నారు. మరి ఇక సాత్విక కర్మ ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనము చెప్పుకున్నాము. రేపు రజో కర్మలు మరియు తమో, ఇప్పుడు మనకు 3 రకాలు కదా, ఇది నేర్చుకున్నాము, ఇది చదువుకున్నాము. రేపు ఇంకా కర్మలు 3 రకాలు కాబట్టి అందులో మొదటి కర్మ మాత్రమే నేర్చుకున్నాము, మిగతాది రేపటి తరగతిలో మనం చదువుకుందాము. జై శ్రీకృష్ణ. మనం ఇప్పుడు మహత్యం చెప్పుకుందాం. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, ఓకేనా?
చెప్పండి, ఏంగా చెప్పండి చెప్పండి మా. श्रीमद्भगवद्गीता माहात्म्यं गीताशास्त्रमिदं पुण्यं या पठेत् प्रयात् पुमान् विष्णुपदमवाप्नोति भयशोकादिवर्जितः। गीताध्यायानशीलस्य प्राणायामापरस्य च नैव सन्ति हि पापानि पूर्वजन्मकृतानि च। मलनिर्मोचनं पूसां जलस्नानं दिने दिने सकृद्गीताम्बसी स्नानं संसारमलनाशनं। गीता सुगीता कर्तव्या किमन्वक् शास्त्रविस्तरै। या स्वयं पद्मनाभस्य मुखपद्मद्विनिसृता भारतामृतसर्वस्वं विष्णुर्वक्ताद्विनिसृतं। गीता गङ्गोदकं पीत्वा पुनर्जन्म न विद्यते। सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दना पार्थो वस्तो सुधीर्भुक्ता दुग्धां सुगी गीतामृतं महत्। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव। एको मन्त्रस्तस्य नामानि यानि कर्मपेक्यं तस्य देवस्य सेवः। सदरोवाच भगवान् परमेशानुभक्तिरव्यभिचारिणी प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे प्रभो। श्रीविष्णुर्वाच प्रारब्धं भुज्यमानोऽपि गीताभ्यासं सरत् सदा समुक्तसा सुखी लोके कर्माणि नोपलिप्यते। महापापादिपापानि गीताध्यानं करोति चेत् क्वचित्स्वं न कुर्वन्ति नलिनीदलमम्बसा। गीताय पुस्तकं यत्र यत्र చదవండి మ్యామ్. చదవనా మేడం? చదవండి. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పార్థ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై సర్వే దేవాచ్చ ఋషయో యోగినః పన్నగాచ్చయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. పట్టణం మ్యామ్ మేడం వినిపించట్లేదు. వినిపించట్లా. వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ కట్ అవుతుంది మ్యామ్. గీతాయ పరమా విద్యా బ్రహ్మరూపణ సంశయః అర్ధమాత్రాక్షరా నిత్యాశ్చ నిర్వాచ పదాత్మికా చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముక్తోర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజసా యోష్టా దశా జపే నిత్యం నరో నిశ్చల మానసః జ్ఞానసిద్ధిం సా లభతే తతో యాతి పరమం పదం. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః. త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్. షడం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్.
ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తి సంయుత రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం. అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః సయాతి నరతాం ఏవన్మనుకాలం వసుంధరే. గీతాయః శ్లోకదశకం సప్తపంచాశతుష్టయం గౌత్రీనేకం తదర్థం వా శ్లోకానం యః పఠే నరః చంద్రలోకమవాప్నోతి వర్షానామయతుం ధ్రువం. గీతాపాఠసమాయుక్తో మృతో మానుషతం వ్రజేత్. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తి ఉత్తమాం. గీతే చుచ్చార సంయుక్తో మ్రియమానో గతిం లభేత్. గీతాశ్రవణాసక్తో మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే. గీతార్థం జాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిషః. జీవన్ముక్తస్య విజ్ఞేయో దేహాంతే పరమం పదం. చదవండి మేడం 20 నుంచి. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః నిర్ధూతకల్మషాలోకే గీతాయాః పరం పదం. గీతాయాః పఠనం కృత్వా మాహత్వం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమయేవాహ్యుదాహృతః. ఏతన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. సూత ఉవాచ మాహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనం. గీతాం తే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. ఇతి శ్రీవరాహపురాణే గీతామాహాత్మ్యం సంపూర్ణం. జై శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. భగవద్గీత. భగవద్గీత అంటే ఏమిటి? మానవాళిని సంసారపు అజ్ఞానము నుండి ఉద్ధరించడమే భగవద్గీత యొక్క ఉద్దేశం. ప్రతి మానవుడు అనేక రకాలుగా కష్టాలతో ఉన్నాడు. వాటన్నిటి నుండి బయటపడేయడానికి ఈ భగవద్గీత. అందుకే మనకున్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వాళ్లకు వీళ్లకు చెప్పుకొని పలచనవ్వడం కంటే ఏదో ఒక శ్లోకం నీకు నచ్చింది తీసి చదివినా అందులో ఏం బోధపడుతుంది అనేది తెలుస్తుంది. అందుకే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు చదవాల్సినటువంటి గ్రంథం భగవద్గీత. అందుకే భగవద్గీతను చదవండి, చదివించండి, వినండి, వినిపించండి. గీత నేర్చుకో, రాత మార్చుకో. జై శ్రీకృష్ణ. కృష్ణ. ఓకేనా? అది చదువుకుందామా? గోవిందం గోపికానందం గోపాలం ఓకే మ్యామ్. జై శ్రీకృష్ణ. వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమేషాణాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమేషాణాం గోవిందం గోపికాప్రియం
వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చదవండి. చెప్పండి శాంతి మేడం. గోవర్ధనధరం వందే గోపాలాం గోపరూపిణాం గోకులోత్సవమీశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలాం గోపరూపిణాం గోకులోత్సవమీశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలాం గోపరూపిణాం గోకులోత్సవమీశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలాం గోపరూపిణాం గోకులోత్సవమీశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమేశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమేశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమేశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమేశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమేశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం
పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం వందే నవగణశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం వందే నవగణశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం వందే నవగణశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం వందే నవగణశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం వందే నవగణశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం వందే నవగణశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. లత మేడం చెప్పండి. లత మేడం. సువర్ణ మేడం లేరా మ్యామ్? సువర్ణ మ్యామ్, సువర్ణ మ్యామ్ సువర్ణ మేడం లేరు. లేదా? పాపం తనకి ఫోన్ సరిగ్గా వచ్చినట్టున్నారు. చెప్పండి మ్యామ్. సువర్ణ మ్యామ్ చెప్పండి. వినపడుతుంది. ఉమాసుందరి మ్యామ్ మేడం మీరు ఇంకొక 5 times చెప్పండి మ్యామ్, అయిపోతుంది. సరే, రాధా మేడం చెప్తారేమో చూస్తున్నాను. అంటే తను ఏమన్నా మరి ఎక్కడున్నారు? సరే మేడం, నేను చెప్తానులేండి. ఓకే. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమేశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమేశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమేశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమేశానాం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం త్రిభువనం మురళీధరం పీతాంబరధరం దేవం పురుషోత్తమమన్విహ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ మ్యామ్. ఓకే మ్యామ్. కృష్ణ మంత్రం చెప్పాలి, చెప్పండి. కృష్ణ మంత్రం విద్యావతి మేడం చెప్పండి. ఓకే, అవును ఈరోజు మేడం చెప్పాలి. ఎట్లా చెప్పాలి మేడం? మన మాట చెప్పాలా మేడం? మీరు చెప్పాలి మేడం.
ఎలా చెప్పాలనిపిస్తే అలా చెప్పండి. ఎలా చదివినా ఆయననే చదువుకుంటున్నాం, మనం ఆయననే తలుచుకుంటున్నాం కాబట్టి కానివ్వండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామో రామ రామో హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామో రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామో రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామో రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామో రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామో రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామో రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామో రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామో రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామో రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామో రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామో రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామో రామ హరే హరే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.